యార్కర్స్ వేయగలడు, అట్ విల్ యార్కర్స్ వేయగలడు, ఆ స్లోవర్ బాల్ వేయగలడు, ఎవరు పెద్దగా పిక్ చేరుతారని అలాంటి బౌలర్ని వదులుకోవడం అంటే మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? ఐ థింక్ వదిలిపెట్టి మళ్ళీ కొనుక్కోవచ్చు కూడా, తప్పేం లేదు. తక్కువ ప్రైస్కి తీసుకొచ్చేమో, ఎందుకంటే ఆల్రెడీ హీ నోస్ హౌ ద ఫ్రాంచైజీ వర్క్స్, ఇక్కడ ఎట్లా అట్మాస్ఫియర్ ఉంటుందేమోనని. అండ్ మీరు లాస్ట్ ఇయర్ కంటే ముందు ఇయర్ ఈ వాజ్ అ ఛాంపియన్ బౌలర్. కరెక్ట్. ప్రతి మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు. లాస్ట్ ఇయర్ చూస్తే కాస్త ఆమ్ని కొంచెం పైకి తీసుకురావడానికి ట్రై చేశాడు. ఎన్ని వైడ్లు వేసాడు? ఐ థింక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వైడ్స్ వేసింది పతిరానానే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మొత్తంలో. సో కాబట్టి అలాంటి బౌలర్ మీరు అన్నట్టు ఏ ఫ్రాంచైజీలు లేరు, తప్పకుండా చాలా మంది అతని కోసం వెళతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కౌశిక్ 18 ఏళ్ళు అయిపోయాయి, 19వ సంవత్సరం. ఇప్పటికి అందరూ ప్రతి ఫ్రాంచైజీ తరో ప్రొఫెషనల్స్లో మారిపోయారు. కరెక్ట్. ప్రతి టీంకి ఒక టాప్ థింక్ ట్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఊరికే జస్ట్ ఒక ప్లేయర్ని అట్లా వదిలిపెట్టరు. వాళ్ళు ఏంటంటే దే విల్ థింక్ అబౌట్ ఇట్, ఏం చేస్తే బాగుంటుంది, బయటికి వదిలిపెడితే ఎంతమంది అతని కోసం వెళ్ళొచ్చు, మనం దగ్గర డబ్బులు ఉండడమే కాదు, వేరే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎవరికి అతను అవసరం ఉందని కూడా వెళ్ళొచ్చు. సో కాబట్టి అవన్నీ మైండ్లో పెట్టుకునే రిలీజ్ చేసి మేబీ తను తిరిగి తీసుకుంటారేమో నాకైతే అనిపిస్తుంది. బట్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ బౌలర్. వన్స్ ఒకసారి ఆ రిథమ్ సెట్ అయిందా నాకు తెలిసి ఇంపాసిబుల్ తను ఆడటం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్లే.